భారీ వర్షాల కారణంగా తలెత్తే సమస్యలు ఎదుర్కొనేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పురపాలక సంఘ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ పట్టణంలో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచినా ఎక్కడైనా పూరిళ్లు వంటివి పడిపోయినా చెట్లు విరిగి పడిపోయినా తమకు సమాచారం ఇవ్వాలని వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక టీం ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నమస్కారం. తెనాలిలో ఇటీవల వర్షాలు కురవడం అనేది 13వ తారీఖు నుంచి జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మేమంతా కూడా అలర్ట్ గా ప్రకటించి టీములుగా ఏర్పాటు చేసుకొని పట్టణ ప్రాంతంలో ఎక్కడైనా సరే వర్షం పడినప్పుడు జరిగేటటువంటి దుస్సంఘటన అనగా ఏదైనా ఒక ఇల్లు కూలిపోవటం కానివ్వండి, లేకపోతే చెట్లు విరిగి పడిపోవటం, లేదా ఏమైనా వాటర్ నిలవడం అలాంటి ఏదైనా కార్యక్రమం జరిగితే వెంటనే చర్యలు తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం. దాని సందర్భంగా 24 గంటలు దాదాపు ఇంకొక 5 రోజుల వరకు కంటిన్యూగా ఇదే ప్రాసెస్ లో టీములు తిరుగుతూ ఉంటాయి. పట్టణంలో ఎవరికైనా సరే ఈ వాహనాల వల్ల ఏ రకమైన ఇబ్బంది కలిగినా కూడా వెంటనే మాకు తెలియజేస్తే వెంటనే వాటి పరిష్కారం చేస్తాం. ఇంకా ఏదైనా పట్టణ ప్రజలు ఇంకేదన్నా పారిశుద్ధ్య సంబంధించింది కానీ ఏమన్నా ఉంటే కూడా మాకు వెంటనే తెలియజేయండి, వెంటనే పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పట్టణంలో జరిగేటటువంటి సర్వేలు కానివ్వండి, తర్వాత ఈ హౌస్ ట్యాక్స్ సంబంధించినటువంటి అంశాలపై కానీ పట్టణ ప్రజలకు పట్టణ అభివృద్ధికి మీరందరూ సహకరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.